అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నిన్నటి కథాభాగం ముగించుకునేసరికి జరత్కారువు తన భర్త అయినటువంటి జరత్కారుణ్ణి ఆవిడ ఒడిలో ఆయన తలపెట్టుకుని పడుకుంటే సాయం సంధ్యా సమయం అయిపోయింది. సాయం సంధ్యలో నిర్వర్తించవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలు ఉన్నాయి. అందువల్ల ఈయనని నిద్ర లేపితే ఈయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నిద్ర లేపకపోతే ధర్మానికి భంగం కలుగుతుందని ఆలోచించి నన్ను వదిలేసినా పర్వాలేదు కానీ ధర్మలోపం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనుకుని భర్తను లేపి కర్తవ్యాన్ని విన్నవించింది. భార్య చేసిన పనికి జరత్కారుడు మహోగ్రుడైపోయాడు. మన వివాహ నియమాన్ని ఉల్లంఘించావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అని అన్నాడు. ఆవిడ కన్నీటి పర్యంతం అయిపోయి, స్వామి, ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసినటువంటి పని కాదు, కానీ మీ వల్ల ధర్మలోపం జరగకూడదని ఇలా సాహసించాను అని పలికింది. అంటే ఆయన అన్నాడు, ఏమే, కారణం ఏదైనా కావచ్చు, నేను విధించినటువంటి షరతుని ఉల్లంఘించావు కాబట్టి మనకింకా ఎడబాటు తప్పదు అన్నాడు. ఆవిడంది, ఏమండి, నేను ఇప్పుడు గర్భవతిని, నన్ను ఈ పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టి వెళ్ళడం ధర్మం కాదు. పైగా మా అన్నయ్య అన్నాడు, చెల్లి, నీ సంతానం వల్ల అమ్మ శాపానికి గురైనటువంటి మన నాగవంశం ఉద్ధరించబడాలి అని అన్నాడు అని వేడుకున్నది. ఎంతగానో వేడుకుంది. అప్పుడు జరత్కారుడు అన్నాడు, నేను మాట తప్పి ప్రవర్తించలేనే, నువ్వు బాధపడకు. నీ కడుపులో పెరుగుతున్నటువంటి ఆ బాలుడు అగ్నిలాంటి తేజోవంతుడు, వేదములు వేదాంగములు చక్కగా తెలిసినటువంటి వాడు, మహాతపశ్శాలి అయినటువంటి కొడుకు పుడతాడు. వాడి వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుంది అని భార్యను ఓదార్చి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సరే, ఇక్కడ జరత్కారువు నవమాసాలు నిండిన తర్వాత ఒక పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ అబ్బాయికి ఆస్తికుడు అని పేరు పెట్టారు. ఈ ఆస్తికుడు పెరిగి పెద్దవాడయ్యాడు, సకల విద్యా పారంగతుడయ్యాడు. ఆ రోజులలో తక్షకుని కాటుకు బలైనటువంటి పరీక్షిత్ మహారాజు గారి యొక్క కొడుకు జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వాసుకి మేనల్లుని పిలిచి, నాయనా ఆస్తిక, నువ్వు వెళ్ళి నీ విద్య ప్రదర్శించి జనమేజయుడి యొక్క మనస్సుని గెలుచుకో, మన సర్పజాతి నాశనం కాకుండా చూడు అని చెప్పాడు. మామయ్య చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆస్తికుడు హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నటువంటి సర్పయాగం చూసి చలించిపోయాడు. ఒక్కసారి తన విద్యతో వినయంతో జనమేజయుడిని మెప్పించాడు. జనమేజయుడు చాలా సంతోషించాడు. ఆస్తికుడు ప్రదర్శించిన విద్యకి ఏదైనా వరం కోరుకోండి అని అడిగాడు ఆస్తికుడిని జనమేజయుడు. అంటే అప్పుడు ఆస్తికుడు, మహారాజా, సర్పయాగాన్ని ఇక ఇంతటితో ఆపివేయవలసింది, ఇదే నేను అడిగేటటువంటి వరం అని ఆ వరాన్ని కోరుకుని తన జాతిని రక్షించాడు ఆస్తికుడు. ఆ ఆస్తికుడి తల్లి
వాసుకి చెల్లెలు, జగత్కారుడికి భార్య అయినటువంటిది ఆ జరత్కారువు. అంతటి మహాత్మురాలు ఆవిడ. ఆ జరత్కారువు మానసాదేవి అనే పేరుతో ఇక్కడ ఈ హరిద్వారంలో ఆ రెండో కొండ మీద ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి ఈ తల్లి దర్శనం చేసుకుంటే సర్పదోషాలు ఏమన్నా ఉంటే పటాపంచలైపోతాయి. నాగదోషాలన్నిటికీ కూడా పరిష్కారం మానసాదేవి దర్శనం. శివశర్మ ఇటు చండీదేవిని అటు మానసాదేవిని చూస్తూ ఉండేవాడు, వెళుతూ ఉండేవాడు. అటు మానసాదేవి దగ్గరికి వెళుతూ ఉండేవాడు, ఇటు చండీదేవి దగ్గరికి వెళుతూ ఉండేవాడు. కాకపోతే ఈయనకు చిన్న ఇబ్బంది వచ్చింది అక్కడ. ఈ హరిద్వార్లో ఉన్నప్పుడు ఈయన గంగలో స్నానం చేసి ఒడ్డు మీద జపం చేసుకుందామని ఆ విభూది ఇలా నుదుటికి విభూది రాసుకునేటటువంటి సమయానికి జనాలందరూ వచ్చి, ఏమండి మాకు కుజదోషం ఏమన్నా ఉందా, మా జాతకం బాగా లేదండి, మా జాతకం బాగా పరిశీలించి ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి, మా జాతకం ఎలా ఉంటుంది అని పొద్దున్న సాయంత్రం ఆయన ఇలా కూర్చునేసరికి వచ్చి ఇటువంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఆయన ప్రాణాలు తోడేసేవారు. దాంతో ఆయన విసిగిపోయాడు. ఇదెక్కడి గొడవరా బాబు, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరుడు పట్టుకుని వదలటం లేదు, నేనేదో మోక్షం పొందాలని ఇక్కడికి వచ్చాను, ఇది వరకు నేను నేర్చుకున్నటువంటి విద్యను డబ్బుకి అమ్ముకుని విసుగు చెంది కేవలం ఇప్పుడు నాకు ముక్తి కావాలి అని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా జనాల యొక్క తాకిడి ఎక్కువైపోయింది. వచ్చిన వాడల్లా ఏదో కోరిక చెప్తున్నాడు. ఒకడు అన్నం కావాలంటాడు, ఒకడు సున్నం కావాలంటాడు. ఈ బాధలు నేనెక్కడ పడతాను అని అనుకుని ఆయన మంచికో చెడ్డకో కానీ ఒక పని చేశాడు. ఆయన అనుకున్నాడు, ప్రజలు ఉన్న చోట, ప్రజలు విపరీతంగా ఉన్న చోట, అసలు ప్రజలు ఉన్న చోట ఉంటేనే ఇంకా నేను జపం చేసుకోవడం అనేటటువంటి కార్యక్రమం సాగదు, జపం చెయ్యలేను. స్నానం కూడా సరిగ్గా చేయనీయటం లేదు వీళ్ళు. అందువల్ల వీళ్ళు ఉన్న చోట స్నానం సరిగ్గా చేయలేం, జపం సరిగ్గా చేయలేం, తపం సరిగ్గా చేయలేం, ప్రశాంతత అనేటటువంటిది ఉండదు. కాబట్టి జనానికి దూరంగా, ఈ జనాలు లేనటువంటి చోట అతీతంగా వెళ్ళిపోదాం, జనాలకి అతీతంగా వెళ్ళిపోదాము అని అనుకున్నటువంటి వాడై ఈ గంగా నదికి బాగా దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా కీకారణ్యం. అక్కడికి జనం అసలు మాట వరుసకి కూడా ఎవ్వరూ అక్కడికి రారు. ఎప్పుడన్నా ఏ బోయేవాడో వస్తే వస్తాడు అంతే తప్ప భక్తులు మాత్రం రారు. అక్కడ చండీదేవి ఆలయానికి, మానసాదేవి ఆలయానికి అలా వెళ్ళేటటువంటి భక్తులు కూడా అక్కడికి రారు. అమ్మయ్యా, ఇక్కడైతే నా పని సుఖంగా ఉంటుంది, చక్కగా స్నానం చేయొచ్చు, చక్కగా జపం చేసుకోవచ్చు, నన్ను ఎవ్వరూ ఇంక ఇక్కడ పట్టించుకోరు అని అనుకుని అక్కడ 2-3 రోజులు ఉండిపోయి అక్కడే చెట్ల కింద పడుకుని పొద్దున్నే లేచేవాడు, గంగా స్నానం చేసేవాడు, ఆరేసినటువంటి బట్టలు కట్టుకుని విభూది రేఖలు దిద్దుకుని ఆ తర్వాత వంట చేసుకునేవాడు. వంటకి కావలసినటువంటి సామాన్ల గురించి ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకునేవాడు. పూర్వకాలంలో వంట చేసుకుంటాను అంటే ఊరికినే సరుకులు ఇచ్చేసేవారటండి. కబీర్ దాస్ గారు అంటాడు, కాల్ కరేసో ఆజ్కర్, ఆజ్ కరేసో అబ్, పలమే పర్లై హోయేగి బహిర్ కరేగే కబ్. అంటే రేపు చెయ్యవలసినటువంటి పని ఈరోజే చేసేయి, వాయిదా వెయ్యకు, ఈరోజు చేయవలసినటువంటి పని ఇప్పుడే చేసేయి. ఏమో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటే మరుక్షణంలో ప్రళయం రావచ్చు, అప్పుడేం చేయగలవు నువ్వు, రేపు అనుకునే లేపు ఉంటామో లేదో మనకేం తెలుసు అనేవారు. అసలు ఏ పనైనా సరే రేపు చేస్తాను అని అనకూడదు, రేపటి సంగతి మనకేం తెలుసు అని ఆ శివశర్మ ఇంకా ఏమాత్రం జాప్యం చేయకుండా నేను చక్కగా రోజు గంగా స్నానం, తపస్సు, యజ్ఞం, ఇంకా జపం ఇటువంటివన్నీ చేసుకోవాలి అని శివశర్మ అక్కడ 15 రోజులు ఉన్నాడు హరిద్వారంలో. 12 రోజులు జనం మధ్యలో ఉన్నాడు, మరో 3 రోజుల పాటు జనానికి దూరంగా గంగా నదీ తీరంలో దూరంగా వెళ్ళిపోయాడు కదా. ఈ దూరంగా వెళ్ళినటువంటి వాడు యాచనకి మాత్రం అప్పుడప్పుడు ఊళ్ళోకి వెళ్ళి
ఆ జనం ఇచ్చినటువంటి తిండి పదార్థాలు, పప్పు, ఉప్పు ఇవన్నీ తెచ్చుకుని గంగా తీరంలో స్నానం అయ్యాక కర్రల పొయ్యి మీద అన్నం వండుకుని తినేవాడు. అప్పట్లో నిప్పు కూడా చెకుముకి రాళ్ళు ఒకదానితో ఒకటి కొడితే నిప్పు వచ్చేది. అలా నిప్పు చేసుకుని తను అక్కడ వండుకుని ఆ వంటే తింటూ ఏదో జపం చేసుకుంటూ గడుపుతున్నాడు. అలా గడుపుతూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏం జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.